శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, మీ ఇంట్లో జరగబోతున్న ప్రమాదం గురించి చెప్పడానికి మీ ఇంట్లో వాకిలి ముందు నిలబడి ఉన్నాను. ఏమరపాటుగా ఉండకుండా ఒక్క నిమిషం విని చూడు తల్లి, సంతోషిస్తావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా, షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, మీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అస్సలు నా మందిర దివ్య దర్శనానికి రాగలవా? రాలేవు కదా. మరి నువ్వు ఎప్పుడు కూడా నేను నీకే కాదు, మనసారా ప్రేమతోటి సాయి అని ఎవరైతే అంటారో, బాబా రూపమే మనసులో నిలుపుకొని నన్ను కొలుస్తారో వారి మనసులో ఎప్పుడు కూడా నేను కొలువై ఉంటాను. వారికి నా అనుగ్రహం ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది బిడ్డ. ఇది నిజం. ఇది ఎప్పుడు కూడా ఇది నువ్వు నా మాటగా గుర్తుంచుకోవాలి. ఇది అస్సలు మర్చిపోవద్దమ్మా. నా ఆజ్ఞ ఉంటేనే నా మందిరానికి నువ్వు రాగలవు. నా నామాన్ని కూడా నువ్వు జపించగలవు. నా రూపాన్ని మనసులో నింపుకోగలవు తల్లి. ఇక నుంచి నువ్వు అడిగేటటువంటి, నువ్వు నాకు తెలపవలసినటువంటిది ఏమీ కూడా అవసరం లేదు. బాబా, నా జీవితం ఇన్ని కష్టాల్లో ఉన్నాను బాబా. నా బిడ్డల జీవితం బాగుంటే చాలు బాబా. వాళ్ళు మంచి ఉన్నత స్థానంలో ఉంటే చూడాలని ఉంది తండ్రి. కానీ వారు ఈ మధ్య చెడు స్నేహితులతో స్నేహం చేసి అసలు నా మాట లెక్క చేయడం లేదు. వారికి ఎంత మంచి చెప్తున్నా సరే వాళ్ళ చెవికి ఎక్కడం లేదు తండ్రి. కాబట్టి నువ్వు నా బిడ్డల్ని ఎలాంటి మార్గంలో ఉంచుతావో, కోపంగా ఒక మాట అయినా సరే, హెచ్చరించైనా సరే నా బిడ్డల్ని మంచి దారిలో పెట్టి తండ్రి. లేకపోతే మా ఇల్లంతా కూడా అతలాకుతలంగా మారిపోతుంది. ఇంకా నా జీవితానికి అసలు విలువే ఉండదు బాబా అని నువ్వు ఎన్నో కష్టాలతో గడిపిన నీ జీవితం ఎప్పుడు సంతోషమవుతుందా అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదమ్మా. నువ్వు చేస్తున్న పని ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా కూడా చింతిస్తూ ఉన్నావు. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దానికి తగిన పరిష్కారం చూపమని నన్ను అడుగుతున్నావు కదమ్మా. తప్పకుండా నీకు ఒక మంచి పరిష్కారం అయితే నేను తెలియజేస్తాను. నీకు అసలు దీనితోనే విజయం ప్రాప్తిస్తుంది. నా అనుగ్రహం కూడా నీకు లభిస్తుందమ్మా. నీ బిడ్డల జీవితానికి కూడా ఇక తిరిగి ఉండదు తల్లి. నువ్వు ఎన్నాళ్ళుగా ఎంతో ఎదురు చూసావు కదా తల్లి. నిజంగా నీ ఓపికకి, సహనానికి నిజంగా ధన్యవాదాలు తల్లి. ఇక నాలో ఉన్న ఓపిక, సహనం రెండు కూడా నశించిపోయాయి బాబా. ఈ బాధలన్నీ కూడా పడలేకపోతున్నాను. అటువైపు నా భర్తతో, ఇటువైపు మాట వినిన పిల్లలతో ఎంతో నరక యాతన్ని అనుభవిస్తున్నాను తండ్రి అని బాధపడుతున్నావు కదా బిడ్డ. ఒక్కసారి నేను చెప్పేది విను. ఈ నదిని చూడమ్మా. ఎన్ని రాళ్ళు ఉన్నా, ఎన్ని అలలు వచ్చినా ఎప్పుడు కూడా ప్రవహించును అని అనుకోలేదు కదా. అలాగే బిడ్డ, నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా ఆగకుండా నీ గమ్యం వైపుకే నువ్వు ముందుకు సాగిపోతూ ఉండు. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఓపిక, సహనం. ఈ రెండింటిని కూడా నువ్వు అలవర్చుకోవాలి. ఎక్కువగా నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావు. అనుమానాన్ని ఎక్కువగా పెనుభూతంలా నీలో ఎక్కువైందమ్మా. నేను అనుకున్నది జరుగుతుందా, లేదంటే నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా, నేను అనుకున్నవన్నీ నెరవేరుతాయా అని అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల, దానివల్ల వచ్చే కోపం, బాధ నీలో ఎక్కువైపోతున్నాయి. కాబట్టి నువ్వు బాధపడుతున్నావని నేను అర్థం చేసుకోగలను.
ఎన్నిసార్లు నీకు ఎదురయ్యే పరిస్థితుల వల్ల నీ యొక్క కొన్ని మార్పులు నీ మనసులోకి కదిలి ఏ విధంగా నీ బాధల్ని ఎదుర్కోవాలని ఎంతో బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇక నీ జీవితం ముగిసిపోయిందని ఎప్పుడు కూడా బాధపడద్దు బిడ్డ. రేపు తప్పకుండా జరగబోయే నీకు ఊహకందని విధంగా శుభవార్తను వినబోతున్నావు. నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా, అంటే నువ్వు దేనికోసమైతే పోగొట్టుకుంటున్నావో, దేని గురించైతే నువ్వు ఇంతలా బాధపడి నువ్వు ఎంతగానో మొరపెట్టుకుంటున్నావో, నీ బిడ్డల్లో, నీ భర్తలో, అందరిలో కూడా మార్పు తీసుకువస్తానమ్మా. నీకు దక్కవలసినటువంటి ఆస్తిని, నీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని అన్నీ కూడా నేను నీ ముందుకు తీసుకువస్తాను. నీలో ఉన్నటువంటి ఆందోళన, దుఃఖాన్ని అంతా కూడా తొలగించేస్తానమ్మా. నీలో ఉన్న అవమానం కూడా తుడిచిపెట్టేలా చేస్తాను. నీకు ప్రమాణం చేస్తున్నాను తల్లి. ఒక తండ్రిగా నీ దగ్గరే ఉంటానని, నీ మనసును ప్రశాంతంగా ఉంచుతానని నీ సాయి తండ్రి నీ వరకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తల్లి. ఇక నుంచి సంతోషంగా ఉండు. నీ బిడ్డలలో మంచి మార్పు తీసుకువచ్చి నీ బిడ్డల్ని ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత నాదమ్మా. కానీ కొంతమంది చెడు స్నేహితుల వల్ల చెడు దారిన పడుతున్నారు నీ బిడ్డ. అందువల్లే కదా బిడ్డ నువ్వు ఇంత బాధపడుతున్నావు. నువ్వు నా బిడ్డవైతే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కాకుండా ఉంటారా చెప్పు? వారు కూడా నా బిడ్డలే కదా. వారిని కూడా చెడు దారిలోకి పోనివ్వకుండా మంచి దారిలో ఉండేలా వారికి విద్యా బుద్ధులు చెప్పి మరీ మంచి మార్గంలోకి తీసుకువస్తాను బిడ్డ. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ బిడ్డల గురించి ఇప్పటి నుంచి మర్చిపో. ఇక నుంచి నీ బిడ్డల జీవితం బాగుంటుందమ్మా. నీ బిడ్డల జీవితం బాగుంటే నీ మనసు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది కదా. నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కూడా కావాలమ్మా. కాబట్టి ఇక నుంచి కూడా నీ బిడ్డలని ఎక్కువగా తిట్టద్దు. ఏదైనా సరే ప్రేమగా చెప్పు. నీ ఇంట్లో ఉండే పరిస్థితులు, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా వారితో పంచుకో. నాయనా, మన పరిస్థితి ఇలా ఉంది, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు చదువుకుంటేనే అందరిలో గుర్తింపని ఎప్పుడు కూడా ప్రేమతో మంచిగా బుద్ధులు చెప్తూ ఉండమ్మా. అలా చెప్తుంటే ఒక్కసారిగా కాకపోయినా సరే అలా రోజు రోజుకి కూడా కొన్ని రోజులకి వింటూ ఉంటారు. ఆ తర్వాత వారు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో నిలబడతారు బిడ్డ. కాబట్టి నువ్వు ఎప్పుడూ కోపాన్ని తెచ్చుకొని వాళ్ళని కొడుతూ తిడుతూ ఉంటే వారికి కూడా మా అమ్మ ఏం చేస్తుంది, నేను చేస్తే కొడుతుంది కదా, అంతే కదా, కొడితే కొట్టనీలే అని వారు ఇంకా మొండిగా తయారవుతారమ్మా. ఇప్పుడు నీ బిడ్డల విషయంలో చెడు కాలం నడుస్తుంది. వారికి ఉండేటటువంటి కొన్ని దుష్ట శక్తులు పట్టి పీడిస్తున్నాయి. అందుకే వారు అలా ప్రవర్తిస్తున్నారు తల్లి. అవన్నీ కూడా తొలగించిపోయి నీ బిడ్డలు మంచిగా నీ మాట వినేలాగా, నువ్వు ఏది చెప్తే అది వినేలాగా నేను చెయ్యబోతున్నాను. ఇక నీ భర్తలో, నీ బిడ్డలలో మంచి మార్పు వచ్చి ఇక నీ ఇంట్లో సంతోషాలకి ఇక కొదవ ఉండదు తల్లి. నేను నీకు హామీ ఇస్తున్నాను కదా. నువ్వు ఎప్పుడు కూడా ప్రతి నిత్యం కూడా నా నామాన్ని పఠిస్తూ ఉండు. ఎల్లప్పుడూ కూడా బాబా అనుకుంటూ ఉండు తల్లి. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ ఇంటిని, నీ బిడ్డల్ని, నీ భర్తని చక్కదిద్దే బాధ్యత నేను తీసుకుంటున్నానమ్మా. ఇక నుంచి నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు దేనికోసం కూడా భయపడవద్దు, దేనికోసం కూడా ఆందోళన చెందవద్దు. నీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించే బాధ్యత కూడా నాదే తల్లి. అది ఏ రూపంలో వచ్చైనా సరే, నీకున్నటువంటి ఎలాంటి కష్టమైనా సరే తొలగించే నీ బాబా తండ్రిది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏమరపాటుగా ఉండకుండా నేను ఏదైనా ఒక సందేశం రూపంలో అయినా, మనిషి రూపంలో అయినా, ఏ రూపంలో అయినా సరే నీకు మంచి చేయాలని, నీకు జరగబోతున్న ప్రమాదం నుంచి కూడా నిన్ను బయటికి తీసుకురావాలని నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. నువ్వు ఏ మాత్రం కూడా భయపడవద్దు. నేను ఉన్నాను కదమ్మా. ఇంకా అస్సలు దిగులు, చింత వదిలేసేయ్. నీ బరువు, బాధ్యత, భారం అన్నీ కూడా నాపై వేసే తల్లి. అంతా నేను చూసుకుంటాను. నీకంతా మంచి జరిగేలా చూస్తాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.